హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఇక పల్లవి నిజస్వరూపం తెలుసుకొని ఇక పల్లవి చక్రధర్ని చంపాలని చూసిన నిజాన్ని తెలుసుకొని చక్రధర్ని ఇంటికి తీసుకువచ్చి అందరి ముందు ఇక పల్లవి తన అన్నయ్యని రాజేంద్ర ప్రసాద్ని చంపాలని చూసిందని ఇక పల్లవి నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చక్రధర్ డాడ్, నువ్వు గొప్పవాడివి అనిపించుకోవాలనే కదా ఈరోజు మా అమ్మని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. నిజాలన్నీ బయటపెట్టి ఈరోజు మా అమ్మ ఈ విధంగా ఉండాలని చేసావు కదా, ఇక చాలు, ఇక నా గురించి కూడా చెప్పేసే, నేనే రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేశానని అని అంటూ గొప్పవాడి వైపు ఆ కుటుంబంలో అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే ఇక లేదమ్మా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక పల్లవి నిజంగానే డాడ్ నా గురించి చెప్పేశాడా, నిజంగానే మామయ్య గారిని నేనే మేడపై నుంచి తోసేశానని నిజం తెలిసిపోతుందా, నిజంగానే డాడ్ ఇది చేస్తే ఖచ్చితంగా నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తారు. బయటికి గెంటేయడమేమో కానీ ఖచ్చితంగా కమల్ నన్ను అక్కడే చంపేస్తాడు. లేదు, డాడ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే పల్లవి అలానే నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే పల్లవికి చక్రధరే గుర్తుకు వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ తన ఇంటికి వచ్చి అందరి ముందు ఇక అందరినీ పిలుస్తూ పల్లవి నిజస్వరూపాన్ని బయటపెట్టినట్లుగా రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేయాలని చూసింది ఎవరో కాదు, నా కూతురు పల్లవే అని అందరి ముందు రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగా పల్లవి కలకంటుంది. వెంటనే పల్లవి దిగ్గున లేచి కూర్చుంటుంది. అప్పుడే ఇదేంటి, ఇదంతా కళ అంటే డాడ్ నిజంగానే ఈ పని చేస్తాడేమో, నిజంగానే డాడ్ ఖచ్చితంగా ఈ మారాడు కదా, ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేసింది నేనే అన్న నిజాన్ని అందరి ముందు బయట పెడతాడు. లేదు, అలా జరగకూడదు, లేదు, ఖచ్చితంగా డాడ్ ఇంత పెద్ద నిజాన్ని చెప్పాడు, అలాంటిది నా గురించి కూడా చెప్పడా, ఖచ్చితంగా డాడ్ చెప్పేస్తాడు. లేదు, అలా జరగకూడదు, నేను ఏం చేయాలి, అలా జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని ఇక పల్లవి అయితే లేచి కూర్చొని ఆ రాత్రిపూట ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తే డాడ్ ఈ నిజాన్ని చెప్పకుండా ఆపుతాడు, లేదు డాడ్ నేను ఏం చేసినా ఖచ్చితంగా ఈ నిజమైతే బయట పెడతాడు. ఇక అవని ఇక భారత్లో తన పిల్లలని ఆ మీనాక్షి తన భార్య అన్న నిజాన్ని చెప్పాడు, అలాంటిది ఇప్పుడు డాడ్ నా గురించి కూడా చెప్పేస్తాడేమో అని పల్లవి ఇప్పుడు నేనేం చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ లేవగానే ఇక పల్లవిని చూసి, ఇదేంటి పల్లవి, ఇంత రాత్రిపూట లేచి కూర్చున్నావేంటి, అసలేమైంది, ఎందుకు అంత చెమటలు పడుతున్నాయి అని కమల్ పల్లవిని అడుగుతూ ఉంటాడు. అప్పుడే పల్లవి ఏం లేదండి అని అనగానే, ఏవో ఆలోచిస్తున్నావు కదా, చాలా చెమటలు కూడా పడ్డాయి, ఇంత ఫ్యాన్ తిరుగుతున్నా నీకు చెమటలు పడ్డాయంటే ఏదో చేసే ఉంటావు అని కమల్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవైతే లేదు, పీడకల వచ్చింది అందుకే కూర్చున్నాను ఇక అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే వెంటనే పల్లవి వాటర్ తాగి పడుకో అని కమల్ చెప్పగానే పల్లవి ఇక అక్కడ ఉన్న వాటర్ని తాగి పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, డాడ్ ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవికైతే ఒక ఆలోచన వస్తుంది. వెంటనే అలా చేస్తే ఇక డాడ్ ప్రాణాలే పోతే ఖచ్చితంగా నా గురించి బయటపడదు అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇన్నాళ్ళుగా ఆ రాజేంద్ర ప్రసాద్ని చంపేయాలని అనుకున్నాను, ఇప్పుడు రాజేంద్ర ప్రసాదే కాదు మా డాడ్ని కూడా చంపేయవలసిన రోజు వచ్చింది, ఎందుకంటే డాడ్ మారిపోయాడు
ఖచ్చితంగా నేనే ఈ పని చేశానని బయట పెడతాడు. అందుకే డాడ్ని లేపేయాలి, ఇటు ఈ రాజేంద్ర ప్రసాద్ని కూడా లేపేయాలి అని ఇక పల్లవి అయితే ఒక నిర్ణయానికైతే వస్తుంది. ఇక పల్లవి అయితే ఉదయాన్నే హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే కమల్ అయితే, ఏంటి పల్లవి, రాత్రి పట్టిన పీడకల ఇంకా పోలేదా, ఇలా తిరుగుతున్నా అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే, లేదు అని ఇక అలా ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఇక పల్లవి, ఈ వీడేంటి నా వెనకాల పడుతున్నాడు అని పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు డాడ్ని ఎలాగైనా లేపేయాలి, డాడ్ ఖచ్చితంగా నా గురించి బయటపెడతాడు, నాకు వచ్చిన కళ నిజమైపోతుంది అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఎలాగైనా డాడ్ని చంపేయాలి, డాడ్ని చంపేస్తే ఇక డాడీ వల్ల పరువు పోకుండా ఉంటుంది. ఇటు అవని మీనాక్షిలు కూడా ఇక ఆస్తి మీద హక్కుని అడగరు అని ఇక పల్లవి అయితే ఒక నిర్ణయానికి వస్తుంది. వెంటనే పల్లవి ఇక తనకి తెలిసిన రౌడీలకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఆ రౌడీలు, చెప్పండి మేడం అని అనగానే, ఒరేయ్ చెప్పినట్లు మీరు చేస్తే మీకు ఎంతంటే అంత డబ్బు ఇచ్చేస్తాను అని పల్లవి అనగానే, సరే మేడం చెప్పండి అని అంటూ ఉంటారు. నేను ఒక ఫోటో పంపిస్తాను, వెంటనే అతన్ని మీరు వెంటనే చంపేయాలి, తన ప్రాణాలు తీసేయాలి, ఆ శుభవార్త నాకు చెప్పాలి అని పల్లవి ఇక అంటూ ఉంటుంది. ఇప్పుడే ఫోటో పంపించండి మేడం అని అంటూ ఉంటారు రౌడీలైతే. అప్పుడే పల్లవి తన తండ్రి చక్రధర్ ఫోటోని పంపిస్తుంది. అప్పుడు ఆ రౌడీలు ఆ ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ ఫోటో తన తండ్రిది కదా, అయినా ఆ చక్రధర్ ఆ రోజు ఇక్కడికి వచ్చాడు కదా, అతను తన తండ్రి కదా, తనని చంపేయమంటుందేంటి మేడం అని ఇక రౌడీలైతే వెంటనే తిరిగి పల్లవికి ఫోన్ చేస్తారు. ఏంట్రా అప్పుడే లేపేశారా అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, లేదు మేడం, అయినా మీరు పంపించిన ఫోటో మీ నాన్నగారిది కదా అని రౌడీలు అంటూ ఉంటారు. అవును మా నాన్నే, కానీ మా నాన్న గురించి చాలా భయంగా ఉంది, మా నాన్న మారిపోయాడు, ఇప్పుడు మా నాన్న నా గురించి నిజాన్ని బయట పెడతాడరా, అందుకే తనని చంపేయాలని చూస్తున్నాను అని అనగానే రౌడీలు షాక్ అయిపోతారు. ఇదేంటి, ఇంత చెడ్డవాళ్ళు మనుషులు ఉంటారా, అసలు తన తండ్రిని చంపుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటుందా అని ఇక రౌడీలు తన మనసులో అనుకొని, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు, తనే చెప్పింది కదా తన తండ్రిని చంపేయమని, మనమేంది ఆలోచించేది, మనకు డబ్బు వస్తుంది చాలు అని రౌడీలు అంటూ ఉంటారు. ఇక అలానే, సరే మేడం మీరు చెప్పినట్లే కొద్దిసేపట్లో తన ప్రాణం పోయిందని శుభవార్త నీకు చెప్తాము అని రౌడీలు ఫోన్ కట్ చేశారు. వెంటనే ఇక పల్లవి అయితే, డాడ్ నన్ను క్షమించి డాడ్, నువ్వు మారిపోయావు, నువ్వు మారడమే నీ ప్రాణాలు తీసేయడానికి కారణమవుతుంది, ఈరోజు నువ్వే మారకపోతే మనందరం కలిసి ఈ అవనిని, తన తల్లిని, ఈ రాజేంద్ర ప్రసాద్ని లేపేసేవాళ్ళం, కానీ నువ్వు మాత్రం వాళ్ళతో కలిసిపోయావు, కాబట్టి ఈరోజు నిన్ను కూడా చంపేయవలసింది వచ్చింది అని పల్లవి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే ఇక అక్కడి నుంచి వస్తూ ఉంటే ఎలాగైనా రౌడీలని చంపేయమని చెప్తాడు కదా పల్లవి. ఇక రౌడీలైతే చక్రధర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదేంటి, ఈ ఫోటోలో అతను ఇటువైపే వస్తాడని ఆ మేడం చెప్పింది, కానీ తను మాత్రం ఇంతవరకు రాలేదేంటి అని అటు ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ నుంచి ఒక కార్ కనిపిస్తుంది. అప్పుడే ఆ కారు ఇక పల్లవి చెప్తుంది కదా, కార్లో వస్తాడు, బ్లాక్ కార్లో అని. అప్పుడే ఇక, అవును మేడం చెప్పినట్లు ఆ కార్లో ఇక ఈ ఫోటో అతనే వస్తాడు అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. అప్పుడే వెంటనే ఆ కార్ని ఆపి తనని చంపేయాలరా అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. అప్పుడే చక్రధర్ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. వెంటనే రౌడీలు కార్కి అడ్డుగా నిలబడతారు. అప్పుడే, వరే ఎవరా పక్కకి జరగండి అని చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, మీరు కార్లోంచి దిగండి ముందుగా అని అంటూ ఉంటారు. ఏంట్రా ఎవరా మీరు అని ఇక చక్రధర్ అంటూ ఉంటాడు. మీరు ముందుగా కార్లోంచి దిగండి అని అనగానే అప్పుడే చక్రధర్ కార్లోంచి బయటికి దిగి, ఎవరా మీరు, ఎందుకు కారుకు ఎదురుగా వచ్చారు అని అంటూ ఉంటాడు. మిమ్మల్ని చంపేయడానికి అని ఇక రౌడీలు చెప్పగానే అప్పుడే ఇక, ఇదేంటి, ఎవరు మీరు, నన్నెందుకు చంపాలని చూస్తున్నారు అని చక్రధర్ అంటూ ఉంటాడు. ఇక ఒకవైపు పల్లవి ఇక చక్రధర్ ఇంట్లో ఉన్నాడా లేదా అనేది ఇక తన తల్లి గురించి చూడడానికి పల్లవి అయితే ఇక చక్రధర్ ఇంటికి వస్తుంది. అప్పుడే ఇక చక్రధర్ ఇంటికి రాగానే వెంటనే పల్లవికి ఇక రౌడీ వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పుడే ఇక, ఏంట్రా పని పూర్తయిందా,
ఇక మా నాన్నని చంపేశారా అని అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. పల్లవి అయితే ఇక అక్కడికి వాళ్ళ తల్లి ఇంటికి వచ్చి ఇక చక్రధర్ గురించి చక్రధర్ని చంపేయమని చెప్తుంది కదా. ఇక మా నాన్నగారు చనిపోయేశారా, ఇక మా నాన్నగారి గురించి ఎక్కడ నేనే చేశానని బయటపడకూడదు అని రౌడీలతో జాగ్రత్తలన్నీ చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి వెంటనే ఇక పల్లవి గొంతులా ఉందేంటి, పల్లవి ఎవరితోటో మాట్లాడుతుందేంటి అని రాజేశ్వరి చాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీలతో ఇక మాట్లాడుతూ ఉంటుంది పల్లవి అయితే, ఒరేయ్ ఇక అతని వెంటనే చంపేయాలి, తను ప్రాణాలతో బతికి బయటపడకూడదు, మా నాన్నే కానీ ఇక అతని గురించి నాకు భయంగా ఉంది, ఎక్కడ నిజాన్ని బయట పెడతాడో అని టెన్షన్గా ఉంది, అందుకే తనని చంపేయడానికి సిద్ధపడ్డాను, మీరు ఖచ్చితంగా తనని వదిలిపెట్టద్దు, తన ప్రాణాలే తీసేయాలి అని ఇక ఫోన్లో రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, పల్లవి తన కన్న తండ్రిని చంపేయమని చెప్తుంది అంటే పల్లవి నిజంగానే తన తండ్రిని చంపేయాలని చూస్తుందా అని రాజేశ్వరి తెలుసుకుంటుంది. అప్పుడే ఇక ఇప్పుడే బయలుదేరి వస్తున్నానరా అని అంటూ ఉండగా అప్పుడే ఇక ఇదేంటి, పల్లవి తన కన్న తండ్రిని చంపాలని చూస్తుంది అని ఇక రాజేశ్వరి కూడా ఇక పల్లవి వెంటే ఇక ఫాలో అవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ని అక్కడ రౌడీలు కొడుతూ ఉంటారు. అది చూసిన రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే పల్లవి తండ్రిని చంపిస్తుంది, ఎలాగైనా ఆయనని కాపాడుకోవాలి అని రాజేశ్వరి ఆటో నుంచి దిగి వస్తూ ఉంటుంది. అది గమనించిన పల్లవి, ఇక్కడ మామ్ నన్ను చూస్తే ఇదంతా నేనే చేయించానని తెలిసిపోతుంది, లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి రావడం చూసి రౌడీలు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడే ఎవరా మీరు, ఎవరు మా ఆయనని కొడుతున్నారు, అసలు ఎవరా మీరు అని ఇక అక్కడి నుంచి రాజేశ్వరి అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీలంతా అక్కడి నుంచి పరారై వెళ్ళిపోతారు. ఇక పల్లవి మాత్రం ఇక మామ్ అక్కడికి వచ్చింది, మామ్ నిజంగానే డాడ్ని కాపాడుతుందా అని ఇక లేదు డాడ్ అంటే మామ్ కూడా చాలా కోపం, తనని వదిలేసే వెళ్ళిపోతుంది అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అయితే ఏవండి లేవండి ఏవండి అని అంటూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అక్కడ రోడ్డు పక్కన చాలా గాయాలతో కింద పడడంతో వెంటనే ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇక రాజేశ్వరి వెంటనే చక్రధర్ని తీసుకొని ఆటోలో ఇక హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇక హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్మెంట్ జరపగానే వెంటనే డాక్టర్ గారు మా ఆయన గారికి ఎలా ఉంది అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అయితే ఏమీ భయం లేదమ్మా, తను స్పృహలోకి వచ్చాడు, గాయాలయ్యాయి అంతే అని ఇక రాజేశ్వరికి డాక్టర్ చెప్పగానే అప్పుడే రాజేశ్వరి చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అని సంతోషపడుతుంది. వెంటనే ఇక రాజేశ్వరి చక్రధర్ కళ్ళు తెరవగానే ఇక లోపలికి వెళ్తుంది. అప్పుడే ఏమండి ఎవరండళ్ళు అయినా నిన్నెందుకు కొడుతున్నారు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక చక్రధర్ ఏమో రాజేశ్వరి, నన్ను ఎందుకు కొట్టాలని చూస్తున్నారో, నన్ను చంపాలని చూస్తున్నారో నాకు కూడా తెలీదు అని అనగానే అప్పుడే రాజేశ్వరి, ఏమండి మీకు తెలీదు కానీ నాకు తెలుసు, నిన్ను చంపేయాలని చూసింది ఎవరో కాదు, ఆ నిజం నాకు తెలుసు, ఇప్పుడే ఆ నిజాన్ని అందరి ముందు బయటపెట్టి జరగవలసిన వాళ్ళకి జరిగే విధంగా చేస్తాను అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అయితే ఏంటి రాజేశ్వరి, ఎవరు నన్ను చంపాలని చూసింది అని అడుగుతూ ఉంటాడు. ముందుగా మనం మా ఇంటికి వెళ్దాం పదండి అని రాజేశ్వరి చక్రధర్ని తీసుకొని మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక హాల్లో అందరూ ఉంటారు. చక్రధర్కి ఆ గాయాలు ఆ కట్లు చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇక అవని అయితే నానా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్, అక్షయ్, శ్రీకర్ మామయ్య గారు ఏమైంది, అత్తయ్య మామయ్యకి ఏమైంది అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇదేంటి డాడ్ వచ్చాడా, మామ్ సౌండ్ అవుతుంది అని పల్లవి ఒక్కసారి షాక్ అయి తన గదిలోంచి పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది. అప్పుడే అందరూ హాల్లో ఉంటారు. అప్పుడు రాజేశ్వరి చక్రధర్ని పట్టుకొని రావడం అది చూసిన పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి మామ్ డాడ్ని తీసుకొని ఇక్కడికి వచ్చిందేంటి అని, డాడ్ చనిపోయాడనుకున్నాను, అయినా తన ప్రాణాలు పోలేవా, ఇప్పుడు నేనేం చేయాలి, డాడ్ నా గురించి బయట పెడతాడా అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అయితే ఇక మా ఆయనని చంపాలని చూశారు, నేను ఎవరిని వదిలిపెట్టను అని అనగానే ఏంటమ్మా ఏం జరిగింది, చక్రధర్ని చంపాలని చూడడం ఏంటి అని పార్వతి అంటూ ఉంటుంది. అవును వదినా, నిజంగా చెప్పాలంటే
ఇక మా ఆయనని చంపాలని చూసింది ఎవరో కాదు ఈ ఇంట్లోనే ఒక మనిషి అని అనగానే అప్పుడే పార్వతి ఏంటమ్మా చక్రధర్ మీద పగ తీర్చుకోవాలని ఎవరికుంటుంది అయినా అక్షయ్ తనని ఇక మారాలనే చూశాడు కానీ మారిన అతన్ని చంపాలని ఎందుకు చూశారు అని పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే అందరూ బాగానే ఉన్నారు కానీ తన కడుపులో పుట్టిన తన కూతురే తనని చంపాలని చూసింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని పార్వతి, అక్షయ్, శ్రీకర్, కమల్, అవని, శ్రేయ అందరూ అంటూ ఉంటారు. అప్పుడే అవును నిజంగా మాట్లాడుతున్నాను అని అనగానే ఏంటి అవని తన తండ్రిని చంపాలని చూడమేంటి అయినా అవనే చక్రధర్ని ఒకసారి కాపాడిందని విన్నాను అని అక్షయ్ అంటూ ఉంటాడు. అవని మాత్రమే కాదు కదా కూతురు, చక్రధరికి ఇంకో కూతురు కూడా ఉంది కదా పల్లవి. ఆ పల్లవే ఈయనని చంపాలని చూసింది. అది నా కడుపులో పుట్టిందని నాకే సిగ్గుగా ఉంది అని ఇక రాజేశ్వరి అనగానే ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నావు అని కమల్ అంటూ ఉంటాడు. అవును బాబు నా కూతురు నా పెంపకం ఎంత మంచిదో అనుకున్నాను కానీ ఇలా తండ్రినే చంపాలని చూస్తుందని అనుకోలేదు. రౌడీలతో తన తండ్రిని చంపేయాలని చూసింది. ఇక అంతేకాదు నా అన్నయ్యని కూడా ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది తన వల్లే ఈరోజు మా అన్నయ్య ఈ పరిస్థితికి వచ్చాడు అని అనగానే కమల్, శ్రీకర్, అక్షయ్, అవని ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక పార్వతి అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, మీ అన్నయ్య గారిని మేడపై నుంచి తోసేసింది పల్లవ అని అంటూ ఉంటుంది. అవును వదిన, నిజంగా చెప్పాలంటే నా కూతురని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. అయినా నేను తన మాటలు విని మా ఆయనని అపార్థం చేసుకున్నాను. తన తప్పు తెలుసుకొని తను అందరికీ ఇక తన తప్పులన్నీ సరిదిద్దుకున్నాడు. అలాంటిది అతన్ని కూడా అపార్థం చేసుకునేలా చేసింది ఈ పల్లవి ఈరోజు తన తండ్రిని చంపాలని చూడడానికి కారణం కూడా ఒకటి ఉంది అని అనగానే ఏంటమ్మా కన్న తండ్రిని చంపుకునేంత మూర్ఖురాలివా నువ్వు అని పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే అవును వదినా, అసలు తన తండ్రిని ఎందుకు చంపాలని చేసిందో తెలుసా, ఈయనకి పల్లవే అన్నయ్యని మేడపై నుంచి తోసేసిందన్న నిజం తెలుసు. ఆ నిజాన్ని మీ అందరి ముందు ఎక్కడ బయటపడతాడో అని తన నిజ స్వరూపాన్ని అందరి ముందు ఎక్కడ చెప్తాడో అని ఈ విధంగా తన తండ్రినే చంపాలని చూసింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. అంటే మా నాన్నని మేడపై నుంచి తోసేసింది ఈ పల్లవ అని కమలైతే ఈ పల్లవి గొంతు పట్టి దీన్ని ఇప్పుడే చంపేశాను, ఇలాంటి దాన్ని బ్రతకనివ్వను, మా నాన్నని అటు కన్న తండ్రిని చంపాలని చూస్తుందా అని ఇక కమల్ అయితే గొంతు పడతాడు. అవని అయితే షాక్ అయిపోతుంది. అంటే తండ్రిని చంపాలని చూసింది, ఇటు మామయ్య గారిని చంపాలని చూసింది, నువ్వు మనిషివేనా అని అవని, రాజేశ్వరి అందరూ తిడుతూ ఉంటారు. ఇలాంటిది ఇక చంపేయడం కాదు కమల్ గారు, వెంటనే తనని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి, ఇలాంటి వాళ్ళకి జైలే బుద్ధి చెప్తుంది అని ఎస్ఐ అభిరామ్ అయితే ఎంట్రీ ఇచ్చి ఇక పల్లవిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే నన్ను క్షమించండి, మీరు ఇన్నాటికైనా మీ తప్పు తెలుసుకొని మీరు మంచిగా మారారు, అది తెలుసుకోకుండా నాకు అన్యాయం చేశారని నిన్ను అపార్థం చేసుకున్నాను, కానీ ఇప్పటికీ మంచి పనే చేసావని అర్థమైపోయింది. ఇక మీనాక్షి అక్కతో నేను కూడా చాలా సంతోషంగా ఉంటాము, అందరం కలిసి ఉందాం. ఈ పల్లవి లాంటి నా కూతురని చెప్పుకోవడం కంటే అవని నా కన్న కూతురని చెప్పుకోవడమే మంచిదనిపిస్తుంది అనేక రాజేశ్వరి అయితే తను కూడా పల్లవి నిజస్వరూపం తెలుసుకొని తను కూడా చక్రధర్ని అయితే అర్థం చేసుకుంటుంది. ఇక అవని భరత్లే తన పిల్లలని, ఇక పల్లవి నా కూతురు కాదని అందరి ముందు తెగిసి చెప్తుంది. ఈ విధంగానైతే చక్రధర్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చి పల్లవి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడుతుంది రాజేశ్వరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.